తిరుత్తని వేణుగోపాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇక టీడీపీ కార్పొరేటర్ ఉదయశ్రీ యాదవ్ కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు, ఏదైతే 3 రోజుల్లో కడప పర్యటన ఉంది, 3 రోజుల కడప పర్యటన ఎప్పటి నుంచి వరకు ఎప్పటికి ఉండే అవకాశం ఉంది? ఈసారి రాయలసీమలో కడపలో మరి గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయడానికి గల కారణం ఏంటంటారు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మా వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2024 ఎలక్షన్లో మరి వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కొన్నటువంటి ఈ పరాజయాన్ని ఆయన అధిగమించి ప్రజల్లోకి రావడం మనం చూసాం. ఎంతో కాలం పట్ల అంటే అపజయాన్ని కూడా తట్టుకొని మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజలకు భరోసాగా ఉండాలి, ప్రజా గొంతుకే మనం వినిపించాలి, నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఏ రకంగా అయితే మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతుల పక్షాన నిలబడి వాళ్ళకి రావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నాయో, అలాగే అరటి కానీ, మామిడి కానీ, పొగాకు కానీ, మిర్చి కానీ, అలాగే మినుములు, పెసలు, చీని కానీ ప్రతిదీ కూడా దానికి మరి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి అనేకమైనటువంటి మరి ధర్నాలు కానీ, కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పిలుపునిచ్చారు. అలాగే కొన్ని ప్రత్యక్షంగా మరి మార్కెట్ యార్డ్కి వెళ్ళి పరిశీలన చేయడం చూసాం. అలాగే మెడికల్ కాలేజీల పైన, అలాగే ఆ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సూపర్ 6 పైన, ప్రతి అంశం పైన కూడా ప్రజల్లో నిత్యం ఉండాలన్న ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క రాజకీయ వ్యూహాన్ని, తన పదునైన వ్యూహంతో ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చూస్తే ఒక కడప జిల్లాలను కాదండి, యావత్తు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఉన్నటువంటి 13 జిల్లాల్లో ప్రజెంట్ ఉమ్మడి జిల్లాలకు ఉన్నటువంటి 13 జిల్లాలు, అలాగే ప్రతి 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీని 2024 అంటే జరిగినటువంటి పరాజయాన్ని అధిగమించేలా ఉండాలనే ఒక ఆలోచన, ఆకాంక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్ళాలి, కార్యకర్తలకు ఏ రకంగా మనం దగ్గరై ఉండాలి, ప్రజలతో మనం మమేకం అంటే ఏంటన్నది ప్రతిది కూడా కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం, నాయకులతో మీటింగ్ పెట్టడం, వాళ్ళకి విలువైన సమాచారం, విలువైన సూచనలు ఇవ్వడం, పార్టీని ఎదుగుదల, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ మళ్ళీ రేపొద్దున 2029 ఎలక్షన్ వస్తే ఏ రకంగా మనం అధికారంలోకి రావాలని ఒక ఆలోచన విధానం, ప్రణాళికలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరుగుతూ ఉంది. మరి కడపలో ఈ 3 రోజుల పర్యటన, కడపలో 3 రోజుల పర్యటన కూడా స్థానిక ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి. స్థానిక ఎలక్షన్ రేపొద్దున జనవరి నెలలో వస్తున్నాయని చెప్పి నోటిఫికేషన్ కూడా జారీ అయింది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో గట్టిగా మనం ఉండాలి, ముందుగా పోటీ చేయాలి, మనం బలమైన పోటీదారులుగా ఉండాలన్న ఆలోచన విధానం ఒకటి. మనం చూసాము, ఒక 2 నెలలు 3 నెలల క్రితం జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మా యొక్క అభ్యర్థి ఓడిపోవడం, అక్కడ బలంగా ఎవరైతే టీడీపీ అభ్యర్థి పెట్టినటువంటి బీటెక్ రావు వాళ్ళ భార్య గారు, అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం, వాళ్ళు ఏ రకంగా అధికారాన్ని చేతిలో తీసుకొని అక్కడ ఎవరు కూడా ప్రజల్ని ఓట్లు వేయకుండా అడ్డుకొని, కనీసం వాటర్ షిప్లు కూడా వాళ్ళకి ఇవ్వకుండానే వీళ్ళు ఓట్లు ఏ విధంగా వేసుకున్నారు, ఏ రకంగా రిగ్గింగ్ చేశారు, ఏ రకంగా ట్యాంపర్ చేసి ఆ యొక్క తక్కువలో తక్కువ 10,500 ఓట్లు ఉన్నటువంటి ఒక జడ్పీటీ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని, కలెక్టర్ గారిని అందరినీ అడ్డం పెట్టుకొని, అలాగే ఎన్నికల కమిషన్ కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ఎలక్షన్ మనం చూసాం. వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎలక్షన్ లో మనం బలంగా ఉండాలని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఈ 3 రోజుల పర్యటన. అలాగే ఏదైతే మరి
అక్కడ ఈ రోజున టీడీపీ గెలవడం జరుగుతున్నటువంటి జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో ఒకటి చెప్పండి సార్. లక్ష్మణరావు గారు, కొన్ని పదుల సంవత్సరాల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత అక్కడ టీడీపీ గెలవడం జరిగింది. అంత ఏకచక్రాధిపత్యంగా పాలించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? అంటే మీకే కాదు, గతంలో మీరు కూడా కుప్పంని కాన్సన్ట్రేషన్ చేశారు. మీరు కుప్పాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు కడపను కాన్సన్ట్రేట్ చేశారు. తప్పేముంది? కర్మ విల్ బి రిటర్న్ అంటారు కదా, అలా అంటారా? వాయిస్ వినబడుతుందా లక్ష్మణరావు గారు? మ్యూట్లో ఉన్నా చూడండి, మీరు అన్మ్యూట్ చేయండి. మ్యూట్ పడింది మీది, అన్మ్యూట్ చేయండి లక్ష్మణరావు గారు. అయ్యా అన్మ్యూట్ చేసాను చెప్పండి Yes, సార్. yes, లక్ష్మణరావు గారు, కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని చెప్పి గతంలో భీష్మ ప్రతిజ్ఞ చేసిన మీరు, పెద్దిరెడ్డి గారు కావచ్చు, మీ పార్టీ కావచ్చు, మరి అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు. మీరేమీ తక్కువ కాదు. గతంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి పరిస్థితుల్లో ఓడిస్తానని కాళ్ళకు బలపం కట్టుకు తిరిగారు పెద్దిరెడ్డి గారు, వాళ్ళ తనయుడు ఇద్దరు కలిసి. అలాంటప్పుడు కడప మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ముందు ఇల్లు గెలిచి కదా రచ్చ గెలవాలంటున్నారు. ఏమంటారు మీరు? సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన విధానం యావత్ ఈ 75 సంవత్సరాలు దాటిన తర్వాత, మన భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం బేరే చేసుకుంటే, మనకి ఎప్పుడైతే మనం ఇదివరకు రాచరిక పాలన కాకుండా ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన ఎప్పుడైతే మొదలైందో 1951 నుంచి మనం ఎన్నికలు మనం తీసుకుంటే, అప్పటి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అప్పటి నుంచి వచ్చినటువంటి రాష్ట్రానికి ఇటువంటి మంచి పరిపాలన ఇచ్చిన దాఖలాలు మనం ఎక్కడ కనబడం. ఎందుకంటే ఇటువంటి మంచి పరిపాలన అందించి ఓడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కాదండి, కాదు లక్ష్మణరావు గారు, మంచి పరిపాలన ఇచ్చామని మీరు అనుకుంటే సరిపోద్దా? ప్రజలు అనుకోవాలి కదా. ప్రజలు అనుకుంటే మీరు సరిపోదు. ప్రజలు అనుకుంటే ప్రజలు ఓటేస్తారు. మీరు అనుకుంటే ఎలా? ప్రజలు అనుకోలేదు. వినాలి సార్. ప్రజలందరూ అంటున్నారు సార్. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళా ఎసుకేస్తే రాళ్ళంత జనాలు ఎందుకు వస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళా సరే ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పడుతూ ఉన్నారు? ఎందుకు వచ్చి వాళ్ళు పడుతూ ఉన్నారు? అయ్యా మా ఓట్లన్నీ బ్రహ్మరథం పట్టడానికి సార్ మీరు అన్నదానికి ఒక్క క్వశ్చన్ ప్లీజ్, మీరు మాట్లాడండి. ఒక్క క్వశ్చన్ నన్ను అడగనివ్వండి. మరి తెలంగాణలో బోళ్ళంత మంది అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళకు ఓట్లు లేవు. ఎస్కేస్తే రాళ్ళ జనాలు వచ్చారు మన బేగంపేటలో, ఒక్క ఓటు కూడా పడదు. అలాంటి జనాలే వచ్చి ఉంటారు మీకు. బేగంపేటలో ఎస్కేస్తే రాలేదు జనం, ఒక్కళ్ళన్నా ఓటు పడద్దా? మీకు అందరూ తెలంగాణ వాళ్ళే కదా. మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఎక్కడ ఏపీ నుంచి రాలేదు, వాళ్ళకు ఓట్లు లేవు. జనాలు ఎస్కేస్తే రాలంతగా ఇక్కడ బేగంపేటలో అభిమానులు వస్తే సరిపోదు కదా సార్, ఓటర్లు ఉండాలి కదా. అదే మీ మైనస్ అయింది లాస్ట్ టైం. వినాలి సార్. 40% ఓట్లు పడ్డాయి సార్.